కొంచెం ధ్యానం చేసుకోండి అందరు. ఓ ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమః శివాయ గురవే సచ్చిదానందమూర్తయే నిష్ప్రపంచాయ శాంతాయ గురుదేవాయ తే నమః. ఓం వాగర్థావివ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ. ఓం మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశఋషుభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. బద్ధో యో యో విషయానురక్తః కో వా విముక్తో విషయే విరక్తః కో వస్థిఘోరో నరకస్వదేయః తృష్ణాక్షయం స్వర్గపదం కిమస్తి. జగద్గురు శంకరాచార్యుల వారు ప్రశ్నోత్తర మణిరత్నమాలయను గ్రంథమునందు ప్రశ్నోత్తరముల రూపంలో ప్రశ్న జవాబుల రూపంలో శిష్యుడు ప్రశ్న వేసినట్టుగా గురుదేవులు చెప్పినట్టుగా దేశానికి సరిపడవలసినటువంటి సాధకులకు వైరాగ్యమును కలిగించినటువంటివి ఆధ్యాత్మిక సంపదను ఆధ్యాత్మికామృతమును అందులో నిక్షిప్తం చేసి ఉన్నాడు జగద్గురు శంకరాచార్యుల వారు. అట్టి గ్రంథంలో శిష్యుడు ప్రశ్నిస్తాడు, గురుదేవా బద్ధో యో యో విషయానురక్తః కః బద్ధః. బద్ధులనగా ఎవరు గురుదేవా అని శిష్యుడు ప్రశ్నిస్తాడు గురుదేవుణ్ణి. విషయానురక్తః విషయములందు ఆసక్తి కలిగిన వాళ్ళందరూ బద్ధులే. బద్ధులనగా ఇంద్రియాలకు దాసులైన వాళ్ళందరూ బద్ధులే. విషయానురక్తః బద్ధో యో యో విషయానురక్తః కో వా విముక్తో విషయే విరక్తః. బద్ధులనగా ఎవరు గురుదేవులంటే ఇంద్రియాలకు దాసులైనటువంటి వాళ్ళందరూ బద్ధులే.
కోవా విముక్త కహ విముక్త గురుదేవ ముక్తాత్ములు ఎవరు, విముక్తులు ఎవరు, ఈ భవబంధ విముక్తులు ఎవరు స్వామి, ముక్తాత్ములు అనగా ఎవరని గురుదేవుని శిష్యుడు ప్రశ్నిస్తాడు. కోవా విముక్త విషయే విరక్త, విషయములందు విరక్తి కలిగినటువంటి వారలు, ఇంద్రియాలకు దాసులు కాని వాళ్ళందరూ ముక్తాత్ములే. వాళ్ళు ఈ భవసాగరమును అవలీలగా దాటుతారు. కోవస్థి ఘోరో నరకస్వదేయ, ఘోర నరకమేది స్వామి, నరకం అనగా ఏమి? 14 నరకాలు యమలోకంలో ఉన్నట్టుగా ఇంకా చాలా ఉన్నట్టుగా గరుడ పురాణంలో ఇతర శాస్త్రములు ఎందు కోకళ్ళలుగా చెప్పబడింది. ఆ నరకం ఉంటుంది. ఆ నరకానికన్నా ఇంకా ఘోరమైన నరకం ఏది? కోవస్తి ఘోరో నరకస్వదేయ, ఘోర నరకం ఏది గురుదేవ్ అంటే దేహాభిమానము. దేహాభిమానంతో విర్రవీగుతున్నాడు జీవుడు. నేను ధనవంతుణ్ణి, నేను గొప్పవాణ్ణి, 10 మంది నాకు సేవకులు ఉన్నారు, నేను స్త్రీని, నేను పురుషుని అంటూ నానా విధాలుగా దేహదృష్టితో అహంకరించడమే ఘోర నరకము. అట్టి దేహాభిమానం ఉన్నవాడు ఆ కుంభీపాత నరకంలో పడిపోతారు. అనగా పుట్టుతూ సస్తూ జన్మజన్మాంతరముల యందు కూడంగా ఆ భగవత్ చింతన చేయనంత కాలము, దేహదృష్టి వదలనంత కాలము పుడుతూ సస్తుంటావు. ఎప్పుడూ నీకు నరకమే. ఆ నరకంలో కొంతకాలం ఉండొచ్చు, నరకం కొంతకాలం ఉండగలుగుతారు ఆ నరకంలో. కానీ ఈ దేహదృష్టి ఉన్నటువంటి వాళ్ళు సస్తూ పుడుతుంటారు, ఎప్పుడు కూడా బాధపడుతూ ఉంటారు. దేహాభిమాన పాశేన చిరం బద్ధోషి పుత్రక బోధోహం జ్ఞానఖడ్గేన తన్య కృష్ణ సుఖీభవ. అష్టావక్ర మునీంద్రుల వారు జనకరాజర్షుల వారికి ఉపదేశం చేస్తాడు. ఇతర శాస్త్రములందు కూడా ఈ శ్లోకంలో నానా విధాలుగా మహర్షుల్లో వెల్లడి చేసినారు. అందుకోసమే దేహాభిమానం అనే పాశం చేత జీవుడు బంధింపబడ్డాడు. దేహాభిమాన పాశేన చిరం బద్ధోషి పుత్రక బోధోహం జ్ఞాన ఖడ్గేన, జ్ఞానం అనే ఖడ్గం చేత ఎవరు ఛేదిస్తారో, దేహాభిమానం అనే పాశమును ఎవరు ఛేదిస్తారో వారు ముక్తాత్ములైపోతారు. దేహాభిమాన పాశేన చిరం బద్ధోషి పుత్రక బోధోహం జ్ఞాన ఖడ్గేన తన్య కృష్ణ సుఖీభవ. సుఖమంతుడు కావాలంటే, ముక్తాత్ముడు కావాలంటే, భవబంధ విముక్తుడు కావాలంటే దేహాభిమానం వదులుకోవాలని చెప్పి మన మహర్షులు లోకానికి అందించిన దివ్య సందేశము. కావున ఇక్కడ జగద్గురు శంకరాచార్య వారు శిష్యునికి ఉపదేశం చేస్తున్నారు. శిష్యుడు ప్రశ్నించినాడు, గురుదేవ కోవస్తి ఘోరో నరకస్వదేహ, ఘోర నరకము ఏది అనగా దేహాభిమానమునైనా. గోవస్తి ఘోరో నరకస్వదేయ, ఈ ఘోర నరకములకల్లా ఘోర నరకము దేహాభిమానము. కోవస్తి ఘోరో నరకస్వదేయ తృష్ణాక్షయం స్వర్గపదం కిమస్తి. గురుదేవ స్వర్గం అనగా ఏమి గురుదేవ? స్వర్గం ఎక్కడుంది? నరకం అనగా చెప్పినాము దేహాభిమానమే నరకం. మరి స్వర్గం అనగా ఏమి? తృష్ణ, ఆశ క్షీణించటే స్వర్గము. ఆశ లేకుంటుంటే చాలు, ఎప్పుడు ఎల్లవెడలా ఎక్కడ ఉన్నా అక్కడ ఇక్కడ కాదు, ఎక్కడ ఉన్నా సరే ఆశ లేని వాళ్ళకి ఎప్పుడూ స్వర్గమే. వాళ్ళు ఎప్పుడు ఆనందంగా ఉండిపోతారు. ఆశయే మనిషిని పట్టి పీడిస్తుంది, అడుగున కృషింపచేస్తుంది. ఆశ క్షీణించటే స్వర్గం అన్నాడు జగద్గురు శంకరాచార్య వారు శిష్యునికి ఉపదేశం చేస్తున్నారు. నాయన ఆశ స్వర్గం అనగా ఎక్కడా నువ్వు అంటున్నావు, ఎక్కడుందా స్వర్గం అంటే ఆశ క్షీణించటే స్వర్గము. ఆశ లేకుండా ఉండడము, సదా పరమాత్మ చింతలో ఎవరు నిమగ్నమవుతారో వాళ్ళందరూ స్వర్గంలో ఉన్నట్టే. అనగా వాళ్ళు ముక్తాత్ములైపోతారు. అన్ని సుఖాలు వాళ్ళ చెంతనే ఉంటాయి నాయన. అందుకోసమే స్వర్గం ఎక్కడుంది స్వామి అంటే ఆశ క్షీణించటే స్వర్గము నాయన అని ఉపదేశం చేసినాడు జగద్గురు శంకరాచార్య వారు. శంకరాచార్యం అనగా ఇది గోవింద భగవత్పాదుల వారి శిష్యులైనటువంటి జగద్గురు శంకరాచార్య వారు కాశీకి వెళ్ళి అక్కడ బ్రహ్మసూత్రములు, వేదవ్యాస మహర్షుల వారు రాసినటువంటి బ్రహ్మసూత్రములు వ్యాఖ్యాన రూపేణ దానికి వ్యాఖ్యానము చేయుచుండగా
లోకానికి తాత్పర్య రూపంలో మానవాళికి అందించుచుండగా వేదవ్యాస భగవానుల వారు వచ్చి ప్రశ్నిస్తాడు. ఈయనకు బ్రహ్మసూత్రములకు వ్యాఖ్యానం చేసే దివ్యత్వం ఉన్నదా, అంత దివ్య జ్ఞానం ఉన్నదా అని ప్రశ్నిస్తాడు. ఎవరు యతిరూపంలో వచ్చేసి ప్రశ్నిస్తాడు. అక్కడ ప్రశ్నలు వేస్తూ ఉంటారు. జగద్గురు శంకరాచార్య వారు సమాధానం చెప్పుచుండగా అప్పుడుండి చాలా రోజులు జరుగుతూ ఉన్నది సుమా. అప్పుడు పద్మపాదాచార్య వారు స్తోత్రం చేస్తారు. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్య కృతం వందే భగవంతం పునః. స్వామి శంకరులే ఈ శంకరాచార్య వారుగా అవతరించినారు. ఆ కేశవుడు శ్రీ మహావిష్ణువే వేదవ్యాస భగవానుల వారుగా అవతరించినారు. ఆ విష్ణు అవతారము శివుని అవతారము మీరిద్దరు కూడా వాదించుకుంటే స్వామి మీరు వాదించుకునుచుండగా చూసినాము. మీ దివ్య రూపములు అవతార రూపములు మేము యోగ దృష్టితో గ్రహించినాము స్వామిని వాళ్ళు నమస్కారం చేస్తారు సుమా. అనగా శంకరుడే శంకరాచార్యుల వారుగా అవతరించేసి వేదవ్యాస భగవానుల వారు ఏ విధంగా మహాభారతము భాగవతము అష్టాదశ పురాణములు బ్రహ్మసూత్రములు మున్నగు గ్రంథములు లోకానికి ఏ విధంగా అందించినాడో భాగవతము అష్టాదశ పురాణములను మహాభారతము జ్ఞానకాండ, భాగవతము భక్తికాండ, పురాణములు కర్మకాండ, బ్రహ్మసూత్రములు ఆధ్యాత్మిక సంపద బ్రహ్మజ్ఞానమును ఉపదేశం చేసినారు. అందుకోసమే వేదవ్యాస భగవానుల వారు సాక్షాత్తు శిష్యకోటంత గూఢంగా వేదవ్యాస భగవానుల వారు త్రిమూర్తి స్వరూపులు. అచితుర్వదనో బ్రహ్మ ద్విపావురపరోహరి అపాల లోచన శంభు భగవాను బాదరాయణ అని మహర్షులు స్తుతించినారు ఆ మహాత్ముని వేదవ్యాస మహర్షుల వారిని. అందుకోసమే కలికాలంలో ఆధ్యాత్మిక సంపద లోపించినప్పుడు శంకరాచార్యం కలియుగంలో ఆధ్యాత్మిక సంపదను లోకానికి అందించుట నిమిత్తమై అవతరించినారు. అందుకోసం ఇక శిష్యుడు ప్రశ్నిస్తున్నాడు. తే సుఖం కస్తు సమాధి నిష్ఠ. తే సుఖం గురుదేవ సుఖము ఎక్కడుంది గురుదేవా? ఈ లోకాల్లో ప్రతి ప్రాణి సుఖం గురించి వెతుకుతూ ఉన్నారు, సుఖం గురించి ప్రాధేయపడుతున్నారు. ఆహారనిశలు సుఖం కావాలని పరితపిస్తున్నాడు జీవుడు. గురుదేవ సుఖం ఎక్కడుంది గురుదేవా అని శిష్యుడు గురుదేవుణ్ణి ప్రశ్నించినాడు. తే సుఖం కస్తు సమాధి నిష్ఠ. సమాధి నిష్ఠ యందు సుఖమున్నది. కళ్ళు తెరుచుకొని ముల్లోకములు ఎందు ఎక్కడ విహరించినా నీకు సుఖం అగుపడదు సుమా. కళ్ళు మూసుకొని పరమాత్మ చింతనలో నిమగ్నుడై పరమాత్మ ధ్యానంలో నిమగ్నుడైన పుణ్యపురుషునికి సమస్త సుఖములు ప్రాప్తిస్తాయి. అనంతమైనటువంటి బ్రహ్మసుఖమును ప్రాప్తిస్తుంది, అనుభవించగలుగుతాడు. సమాధిలో సుఖమున్నది, ఇంక ఎక్కడ సుఖం లేదు. ముల్లోకముల యందు ఎక్కడ వెతికినా సుఖం నీకు దొరకదు సుమా. గొప్ప సుఖం ఎక్కడుందంటే సమాధిలో ఉంది. అందుకోసమే గురుదేవుల దగ్గరికి వెళ్ళి ఉపదేశం తీసుకొని గురుదేవులు చెప్పినట్టుగా మధుమాంసాలన్నీ మానుకొని దుర్గుణాలు కూడా త్యజించి వదులుకొని సద్గుణాలు అలబడుచుకొని గురుదేవుల దగ్గర ఉపదేశం తీసుకొని ఆ మంత్ర జపము చేసుకుంటూ పరమేశ్వర ధ్యానంలో నిమగ్నమైనటువంటి వారికి బ్రహ్మ సుఖము ప్రాప్తిస్తుంది. అనంతమైనటువంటి సుఖం ప్రాప్తిస్తుంది. నసుఖం సురేంద్రస్య నసుఖం చక్రవర్తిన యత్సుఖం వీతరాగస్య మునేరేకాంతవాసిన. ఏకాంతవాసి అయి ఆ పరమాత్మ ధ్యానంలో నిమగ్నుడైనటువంటి పుణ్యపురుషునికి ఆ సురేంద్రుడు పొందలేనటువంటి ముల్లోకములకు సమస్త లోకాధిపతి అయినటువంటి అనగా ఇంద్రుడు, సమస్త దేవతలకు అధిపతి అయినటువంటి ఇంద్రుడు నసుఖము సురేంద్రస్య సురేంద్రుడు పొందలేనటువంటి ఆనందమును ఈ భూమండలాన్ని పాలిస్తున్నటువంటి నరేంద్రుడు పొందలేనటువంటి ఆనందము నసుఖం సురేంద్రస్య నసుఖం చక్రవర్తిన బ్రహ్మనో నసుఖం నంశాత్ పుంసకామ వివర్జనాత్. ఎవరైతే మనసును అంతర్ముఖం చేసుకొని మనసును జయించి పరమాత్మ నిష్ఠలో ఎవరు నిమగ్నుడవుతారో
బ్రహ్మణోన సుఖం శాత్ పుంసకామ వివర్జనాత్. ఆ సురేంద్రుడు పొందలేనటువంటి ఆనందము, నరేంద్రుడు పొందలేనటువంటి ఆనందము, ఆకల్లో ఈ 14 భువనాలు సృష్టించిన బ్రహ్మదేవుడు పొందలేనటువంటి ఆనందము కౌపీనవంత కలుభాగ్యవంత అని జగద్గురు శంకరాచార్య వారు చెప్పినారు. కౌపీనవంత బెత్తడు బట్టలు కట్టుకున్నవారని అర్థం కాదు, అనగా కౌపీన శుద్ధి, బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తూ కాంతా కనకాలను ముట్టకుండా సదా బ్రహ్మచర్య దీక్షలో ఉండి పరమాత్మ ధ్యానంలో నిమగ్నుడైనటువంటి వారలందరూ కూడా నసుకం సురేంద్రస్య నసుకం చక్రవర్తిన బ్రహ్మణోన సుఖం నంశాత్ పుంసకామ వివర్జనాత్. ఎవరైతే మనసును జయించి ఆ మనసును అంతర్ముఖం చేసుకొని సమస్త ఇంద్రియాలు జయించి ఉంటారో వారు నరేంద్రుడు, సురేంద్రుడు, బ్రహ్మదేవుడు పొందలేనటువంటి ఆనందము పొంది తీరుతారు అని చెప్పి మన మహర్షులు వచించినారు. అందుకోసమే మీరు కూడా ఆ బ్రహ్మసుఖము పొందాలంటేనైనా నువ్వు ప్రశ్నించినావు, ఎక్కడ ఉంది సుఖము అంటున్నారు. కావున ఎవరైతే కామమును జయిస్తారో, ఇంద్రియాలను మనసు బుద్ధి ఆది ఇంద్రియాలను ఎవరు జయిస్తారో వారు ఈ భూలోకంలో ఎక్కడ ముల్లోకాలు వెతికినా ఈ ముల్లోకాలకు అధిపతి అయినటువంటి ఇంద్రుడు పొందలేనటువంటి ఆనందము, సమస్త లోకాలు సృష్టించిన బ్రహ్మదేవుడు పొందలేనటువంటి ఆనందము, నరేంద్రుడు పొందలేనటువంటి ఆనందము, సురేంద్రుడు బ్రహ్మదేవుడు పొందలేనటువంటి ఆనందము కూడా ఎవరైతే కామాన్ని జయిస్తారో, మనసును జయిస్తారో, సమస్త ఇంద్రియాలను అదుపులో పెట్టుకున్నటువంటి మహానీయుడు అట్టి ఇంద్రియాలను సమస్త ఇంద్రియాలు జయించాలంటే ధ్యానంలో నిమగ్నుడైనటువంటి వారికి సమస్తము వశమైపోతుంది, సమస్తము సిద్ధిస్తుంది. వారికి పొందలేనటువంటిది ఇంకా లేదు, అన్నీ పొంది తీరుతారు. సమస్తము ధ్యానంలోనే నిమగ్నమై ఉన్నాయి సమస్తమును. అందుకోసమే సుఖము ఎక్కడుంది గురుదేవంటే ధ్యానంలో ఉంది నైనా, సమాధిలో ఉంది. అట్టి సమాధిని పొందు. ఆ సమాధిని పొందుట నిమిత్తమై ఆ పరమేశ్వర ధ్యానంలో సదా నిమగ్నమై ఉండుము. ఆ భగవంతుని కరుణాకటాక్షాన్ని పొంది ఇంకా నువ్వు పొందాలే అనేది ఇంకా ఉండదు. అన్నీ అందులోనే నిమిడీకృతమై ఉన్నాయి, సమాధిలోనే పరమాత్మ ధ్యానంలోనే అన్నీ ఉన్నాయి నైనా. అందుకోసమే సుఖము ఎక్కడుంది గురుదేవా అని నువ్వు ప్రశ్నించినవనైనా, సమాధి నిష్టలో సుఖము ఉంటుంది. కళ్ళు తెరిస్తే దుఃఖము, కళ్ళు మూస్తే సుఖము. మరి కళ్ళు తెరిచినప్పటికైనా ఈ సృష్టి అంతా అణువణువున పరమాత్మను చూస్తూ, అణువణువున సర్వేశ్వరుని చూస్తూ ఈ సృష్టి అంతా భగవంతుని విలాసములు సుమా. ఈ భగవంతుడి సృష్టిని సృష్టిస్తున్నాడు. ఒక పరి జగముల వెలినిడి, ఒక పరి లోపలికి కొనుచు ఉభయము తానై సకలార్థ సాక్షిగునై అకలంకొని ఆత్మమయుని అర్థింతుమదిన్. ఈ సృష్టి అంతా భగవత్ స్వరూపమంటూ కళ్ళు తెరిచినా సర్వేశ్వరుడే ఈ సృష్టి అంతా భగవత్ స్వరూపమంటూ సర్వేశ్వరుని ధ్యానం చేసుకున్నటువంటి వారు కూడా త్వరలో ఆ బ్రహ్మసుఖమును అనుభవించటానికి భగవంతుని కరుణాకటాక్షం వల్ల ఆ సర్వేశ్వరుని కృపను పొంది, ఆ భగవంతుని కరుణాకటాక్షాన్ని పొంది ఆ సమాధిని పొందే దివ్యత్వము నీకు సిద్ధిస్తుంది. సాకార రూపంలో ఈ సృష్టి అంతా భగవంతుడే అనే భావంలో ప్రతి చెట్టుకు, ప్రతి రాయికి, ప్రతి గుట్టకు, ప్రతి అణువును అంతా భగవత్ స్వరూపమే, సర్వం సర్వేశ్వర స్వరూపమే, సర్వం ఓంకార ఏవ అని మాండూక్యోపనిషత్తు చెప్పబడి ఉంది. మాండూక్యోపనిషత్తులో సర్వం ఓంకార ఏవ, ఓంకారం భగవంతుని యొక్క నామవాచకము, ఓంకారము పరబ్రహ్మ స్వరూపము. కావున ఆ భగవంతుడు లేని చోటు లేదు, భగవంతుడు కాని వస్తువు లేదు. కావున ఆ పరమేశ్వరుని కళ్ళు తెరిచినా పరమేశ్వరుని స్మరణ చేస్తూ ఆ భగవంతుని మొక్కుతూ పోతుంటే చాలు, అది కూడా ధ్యానంలోకి వస్తుంది సుమా. కళ్ళు మూసుకుంటేనేమో స్పీడ్గా విమానంలో వెళుతూ 1 గంటలో 2 గంటల్లో కాశీకి వెళుతున్నారు, కాశీ విశ్వేశ్వరుని దర్శనం చేసుకుంటున్నారు. ధ్యానంలో స్పీడ్గా వెళుతావు. ఈ కళ్ళు తెరిచైనా సరే పరమేశ్వరుని స్మరణ చేస్తూ హరినామ సంకీర్తన, శివనామ సంకీర్తన, నీకు నచ్చిన దేవుని స్మరణ చేసుకుంటూ సత్కర్మలు చేసుకుంటూ నిష్కామ కర్మయోగి ఎప్పుడు విహరించినావో
చిన్నగా కారులో పోయినట్టు ఉంటుంది కాశీ విశ్వేశ్వర దర్శనానికి. తప్పకుండా వెళుతావు, చిన్నగా వెళుతావు, తప్పకుండా దర్శనం. ఆలైనా దర్శనం చేసుకుంటున్నారు, విమానంలో పోయినా దర్శనము అంతే దర్శనము, కారులో పోయినా అదే దర్శనం సుమా. అట్లా పోతే యోగ సిద్ధిని త్వరలో పొందటానికి అవకాశం ఉంటుంది. ఇదేమో కాలక్రమేణా చిన్నగా పొందటానికి అవకాశం ఉంటుంది సుమా. అందుకోసమే సుఖము ఎక్కడుంది గురుదేవా అంటే సమాధి తేతే సుఖం కస్తు సమాధి నిష్ఠ జాగర్తికోవో సదసద్వివేకి జాగర్తికోవో సదసద్వివేకి. గురుదేవ, మేలుకున్న వాళ్ళు ఎవరు ఈ సృష్టిలో? జాగ్రత్త పొందిన వాళ్ళు ఎవరు? మేలుకున్న వాళ్ళు అనగా తెలివితేటలు కలిగిన వాళ్ళు ఎవరు అని ప్రశ్నించినాడు. సదసద్వివేకి, సత్తును అసత్తును గ్రహించేసి బ్రహ్మసత్యం జగత్మిథ్యనే భావంలో ఉంటూ శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభిః బ్రహ్మసత్యం జగత్మిథ్యా జీవో బ్రహ్మైవ నాపరః. వేదవ్యాస భగవానుల వారి శిష్యులు ప్రశ్నించగా, స్వామి మీరు మహాభాగవతము రాసినారు, బ్రహ్మసూత్రములు, అష్టాదశ పురాణములు రాసినారు, 1,00,000 శ్లోకాలతో కూడినటువంటి మహాభారతము రచించినారు స్వామి, చాలా ఉన్నాయి. మాకు ఇన్ని గ్రంథముల సారాంశాన్ని మాకొక శ్లోకంలో చెప్పండి గురుదేవా అని ప్రార్థించి సాష్టాంగపడి నమస్కారాలు చేసినారు శిష్య సమూహం అంతా. అప్పుడు వేదవ్యాస భగవానుల వారు, నహిలారా ఒక్క శ్లోకం ఎందుకునైనా 1,000 గ్రంథముల యొక్క సారాంశాన్ని అర్ధ శ్లోకంలో చెప్తున్నాడు గురుదేవులు. ఎంత ఘనుడో చూడండి. అందుకోసమే శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభిః బ్రహ్మసత్యం జగత్మిథ్యా జీవో బ్రహ్మైవ నాపరః. బ్రహ్మసత్యం జగత్మిథ్యా శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభిః. 1,000 గ్రంథముల యొక్క సారాంశమును అర్ధశ్లోకంలో చెబుతున్నాను. అది ఏదనగా బ్రహ్మసత్యం జగత్మిథ్యా జీవో బ్రహ్మైవ నా అపరః. ముందు బ్రహ్మసత్యము జగత్మిథ్య అనే భావంలో సాధకులు సాధన చేయుచుండగా జగత్తును మర్చిపోయి జగత్తును సృష్టించిన సర్వేశ్వరుని ధ్యానము చేయుచుండగా అప్పుడు జీవో బ్రహ్మైవ నా అపరః. ముందు దేవుడు వేరు, జీవుడు వేరు, నేను నీ దాసుని అని చెప్పి నువ్వు పరమాత్మ ధ్యానంలో నిమగ్నమై ఉన్నప్పుడు భగవంతుడు కరుణించి దకారము దొంగిలిస్తాడు, సోహమన పరతత్వంకి నిలిచిపోతుంది. అనగా భగవంతుడు కరుణిస్తాడు. అప్పుడుండి జీవో బ్రహ్మైవ నా పరః, జీవుడు దేవుడు వేరు కారు, ఒక్కరే అని చెప్పి ఆ అద్వైత స్థితిని జీవుడు పొందుతున్నాడు. పరమేశ్వరుని ధ్యానం చేయగా జీవుడు వేరు, దేవుడు వేరు, నీ అంశ నేనని భావన చేత పరమాత్మ ధ్యానంలో నిమగ్నుడైనప్పుడు అప్పుడు అద్వైత స్థితిని పొందినప్పుడు అంతా ఏకత్వమే. బ్రహ్మసత్యము జగత్మిథ్య అనే పదం కాదు, బ్రహ్మ జగత్ అంతా ఉన్నతత్వం ఏకత్వమే, అనేకత్వం లేదు, అంతా అద్వైత స్థితి అని చెప్పబడింది. ఇదే జగద్గురు శంకరాచార్య వారు రెండో వస్తువు లేదు, ఉన్నతత్వం ఏకత్వమే అని చెప్పి లోకానికి అందించినాడు. అద్వైత మత స్థాపన చేసినాడు జగద్గురు శంకరాచార్య వారు. అందుకోసమే తేతే సుఖం కస్తు సమాధి నిష్ఠ జాగర్తికో వా సదసద్వివేకి. జాగర్తి మేలుకున్న వాళ్ళు ఎవరంటే సదా పరమేశ్వరుని సదా సత్తు అసత్తును తెలుసుకొని సదా సర్వేశ్వర ధ్యానంలో నిమగ్నుడై సత్యమును తెలుసుకుని, ఏది సత్యము? పరమేశ్వరుని తెలుసుకోవడమే సత్యము. సదసద్వివేకి, వివేకి, జ్ఞాని, సత్తు అసత్తులు నెరిగిన జ్ఞాని, నిజముగా మేలుకున్న వాళ్ళు. ఆ పరమేశ్వర ధ్యానాన్ని చేయలేనటువంటి వాళ్ళు, పరమేశ్వర ధ్యానామృతాన్ని గ్రోలనేటువంటి వాళ్ళు అందరూ నిద్రావస్థలో ఉన్నవాళ్ళే. వాళ్ళు ఎప్పుడు పండుకున్న వాళ్ళే. పండుకున్న వాళ్ళు, నిద్రావస్థలో ఉన్న వాళ్ళు ఏమవుతారు? ఇంట్లో దొంగలు ప్రవేశిస్తారు, అన్నీ తీసుకొని వెళుతుంటారు. పూర్వకాలంలో జరిగిన విషయం. భార్యాభర్తలు పండుకొని ఉన్నారు. కొంచెం భార్య కొంచెం మేలుకొని ఉన్నది. దొంగలు వస్తున్నారు, ప్రాకారం గోడ దాటి వస్తున్నారు. ఆమె చూస్తూ ఉంది. ఏమండి ప్రాణేశ్వరగో దొంగలు వస్తున్నారు, లేండి అంటే నిద్రావస్థలో ఉన్నాడు. అప్పుడుండి ఎగో వస్తున్నారు లోపలికి, నేను చూస్తున్నలే అని చెప్పి నిద్రావస్థలో
చూస్తున్నాను అన్నాడు. నిద్రావస్థలో ఎక్కున్నాడు. వాళ్ళు లోపలికి వస్తున్నారు, వాకిలి లోపలికి వచ్చేస్తున్నారు అని చెప్పినారు. నేను చూస్తున్నాను. లోపలికి కొని బీరువా తీసినారు. అలా బీరువా తీస్తున్నారు. లెండి మన సంపద కొల్లగొడుతున్నారు, కాపాడండి అంటే నేను చూస్తున్నాను అన్నాడు. వాళ్ళు తీసుకొని పోతూ ఉన్నారు. వాళ్ళు పోతున్నారు, సంపద కొల్లగొట్టుకొని తీసుకొని వెళుతున్నారు. లే అని చెప్తుంటే నేను చూస్తూ ఉన్నాను అన్నాడు నిద్రావస్థలో. వాళ్ళు గోడ దూకిపోతున్నారు. వాళ్ళు పోతున్నారు, సంపద తీసుకొని లే అంటే నేను చూస్తున్నానంటే ఏం చూస్తున్నాడు? 2 కట్టె తీసుకొని 2 ఏట్లు వేసేసింది. 2 దెబ్బలు వేసేసింది, కొట్టింది. ఏం చూస్తున్నావు? చూస్తున్నా అంత ఎత్తుకొని పోయినారు. ఆవిడ బీదస్థితిలో ఉన్నారు, దీనస్థితిలో ఉన్నారు. ఏనాటి నుంచో సంపాదించిన సంపదంతా వాళ్ళు కొల్లగొట్టినారు. కామ క్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త. కామ క్రోధ లోభ మోహ మదమమాశ్చర్యములు జన్మాంతరముల నుండి కూడా నీ ఆధ్యాత్మిక సంపద దొంగిలిస్తున్నారు, కొల్లగొడుతున్నారు. అప్పుడు వైరాగ్యమైన ఖడ్గము చేత దొంగలను ఎవరు నిర్మూలిస్తారో అప్పుడు బ్రహ్మసుఖమును పరమశాంతిని పొందగలుగుతారు. వాళ్ళే మేలుకున్న వాళ్ళు అవుతారు, లేకపోతే నిద్రావస్థలో ఉన్న వాళ్ళు అవుతారు. అందుకోసమే తే సుఖం కస్థు సమాధినిష్ట జాగర్తికో వా సదసద్వివేకి కేశత్రవసంతి నిజేంద్రియాని తాన్యేవ మిత్రాని జితాని యాని. కేశత్రవసంతి నిజేంద్రియాని, శత్రువులనగా ఎవరు గురుదేవా అని ప్రశ్నించినాడు. కేశత్రవసంతి నిజేంద్రియాని, శత్రువులనగా మిత్రువులనగా ఎవరు గురుదేవులంటే, శత్రువులనగా ఎవరు, మిత్రులు అనగా ఎవరు? జయింపబడినటువంటి ఇంద్రియములే నీకు మిత్రువులు. జయించలేనటువంటి ఇంద్రియములే నీకు శత్రువులు. ఇంద్రియములు జయిస్తేవా నీకు మిత్రులై విహరిస్తారు. జయింపలేకపోతే వాళ్ళు నీకు శత్రువులు అవుతారు సుమా. అందుకోసమే ఆ యోగ చిత్త వృత్తి నిరోధ, యోగాభ్యాసాదుల వల్ల పరమాత్మ నామ సంకీర్తన వల్ల, గురుదేవులు ఇచ్చినటువంటి జపం వల్ల, జపము చేయగా ఏడ్చినటువంటి పిల్లవాడు ఏడ్చి ఎలా పండుకుంటాడో అలసి సొలసి, పరమాత్మ ధ్యానంలో గురుదేవులు ఇచ్చినటువంటి జపమాలను పట్టుకొని జపము చేయగా సమాధిలోకి వెళ్ళిపోతుంది మనసు, పరమాత్మాకారాన్ని పొందుతుంది. పరమాత్మ చింతన వల్లనే జీవుడు పరమాత్మాకారాన్ని పొందుతాడు, జీవుడు దైవాకారాన్ని పొందుతాడు. అందుకోసమే గురుదేవ ఎక్కడ ఎవరు మేలుకున్న వాళ్ళు, ఎవరు మిత్రులు, ఎవరు శత్రువులు, కేశత్రవసంతి నిజేంద్రియాని తాన్యేవ మిత్రాన్ని జితాని యాని. జయించబడినటువంటి ఇంద్రియములే నీకు మిత్రువులు, జయించలేనటువంటి ఇంద్రియములే నీకు శత్రువులు. అందుకోసమే ఇంద్రియాలను జయిస్తివా, మనస్సును జయిస్తివా, ఈ జగత్తును జయించిన వారి అన్నారు జగద్గురు శంకరాచార్య. కోవా గురుర్యోజితోపదేష్ట శిష్యస్తు కోయో గురుభక్త ఏవా. కోవా గురుర్యోజితోపదేష్ట, గురువు అనగా ఎవరు స్వామి? గురువులు ఎలా ఉంటారు? ఆ గురువులు ఎట్టి ఉపదేశములు చేయాలి అని ప్రశ్నించినాడు. కోవా గురుర్యోజి ఇతోపదేష్ట, గురువులు ఎట్టి ఉపదేశములు చేస్తారు? మానవాళి తరించట నిమిత్తమై ఏది అవసరమో, మలేరియా, పైపాటు మున్నగు వ్యాధులు వచ్చినప్పుడు, ఏ రోగం వచ్చినప్పుడు అట్టి రోగమునకు మందిస్తారు డాక్టర్లు. ఈ కాలాని రీతిగా ఎప్పుడైతే భక్తి లోపించినప్పుడు మహాపురుషులు భక్తిని చాటుతారు, జ్ఞానం లోపించినప్పుడు జ్ఞాన మార్గాన్ని ఉపదేశం చేస్తారు. కర్మయోగము నిష్కామ కర్మయోగం ఇప్పుడు లోపించినప్పుడు మానవాళిని అందరూ కూడా నిష్కామ కర్మయోగులుగా తీర్చిదిద్దుతారు. అందుకోసమే యోగ మార్గం ఇప్పుడు క్షీణించిందో అటు యోగ మార్గం అభివృద్ధి చేయటం నిమిత్తం ఆయా సందర్భాలలో మహనీయులు లోకానికి అందిస్తుంటారు. మానవులు, శిష్యుడు
తరించే మార్గమును, భవబంధ విముక్తులయ్యే మార్గమును, జీవుడు దైవాకార స్థితిని పొందే మార్గమును, జ్ఞానాన్ని గురుదేవులు ఉపదేశించేవారే గురువులు అని ఉపదేశం చేసినాడు. కోవా గురుర్యోయి, ఈ గురువులు అనగా ఎవరు? హితోపదేష్ట, శిష్యుడు తరించడ నిమిత్తమై ఏటి జ్ఞానము అట్టి జ్ఞానము ఉపదేశించువారే గురువులు. గురవో నిర్మల శాంతా సాధవో మితభాషిణ కామక్రోధ వినుర్ముక్తా సదాచారా జితేంద్రియా సదాచారా జితేంద్రియా. సమస్త ఇంద్రియాలు జయించిన వాళ్ళు గురవో నిర్మల శాంత, శాంత స్వరూపులై ఉండువారు గురువులు. గురవో నిర్మల శాంతా సాధవో మితభాషిణ, మితభాషులై కామ క్రోధ లోభ మోహ మదము మాశ్చర్యములు జయించిన వారు గురువులు. కామక్రోధ వినుర్ముక్త, కామక్రోధ లోభ మోహ మదము మాచర్యములు జయించి సదా మనసును అంతర్ముఖం చేసుకొని సదా బ్రహ్మానంద సాగరంలో ఓలలాడిన వారే గురువులు. గురవో నిర్మల శాంతా సాధవో మితభాషిణ కామక్రోధ వినుర్ముక్తా సదాచార జితేంద్రియా. సదాచారులు సనకాది మహర్షులు ఎట్టి ధర్మ మార్గంలో పయనించినారో, పూర్వీకులైనటువంటి నారదాది వశిష్ఠాది మహర్షులంతా వాల్మీకి ఆది మహర్షులు సదా పరమేశ్వర ధ్యానంలో ఎలా నిమగ్నులై ఉన్నారో, సనాతన ధర్మానికి మహర్షులంతా లోకానికి ఎట్టి ధర్మాన్ని చాటినారో, అట్టి సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ సర్వేశ్వర ధ్యానంలో నిమగ్నుడై మానవాళి తరించడం నిమిత్తం ఎవరు ఎట్టి దివ్య ప్రబోధములు చేస్తుంటారో వారే నిజమైన గురువులు. సదాచార జితేంద్రియ, సనకాది మహర్షుల మార్గంలో పయనించిన వాళ్ళే గురువులు. వాళ్ళు కాంత కనకాలను ముట్టకూడదు. కాంతను కనకాలను ముట్టిన వారు గురువులు కారు సుమ. వాళ్ళు భోగులు యోగులు కానే కారన్నారు బ్రహ్మదేవుడు. నారదాది మహర్షులు సౌనకాది మహర్షులకు ఉపదేశం చేస్తాడు సత్యలోకంలో. జగద్గురు శంకరాచార్య వారు కూడా ఇదే ఉపదేశం చేస్తాడు. కాంతా కనకాలు సన్యాసులు ముట్టకూడదు. గృహస్థులైన వాళ్ళు అమ్మలను ముట్టవచ్చు. వాళ్ళు ధర్మ ఏకనారీ వ్రతులై వాళ్ళు పరమాత్మ చింతన చేసుకోవచ్చు. అది గృహస్థాశ్రమ ధర్మం. సన్యాసి మాత్రము అందరూ కూడా గృహస్థులను తల్లిదండ్రులుగా చూసుకుంటూ, ఈ విశ్వమునకు నన్ను పంపిన సర్వేశ్వరుడు ఈ విశ్వమునకు నన్ను దత్తత పంపినాడని చెప్పి ఈ విశ్వమంతా అందరూ కూడా తల్లిదండ్రులుగా భావిస్తూ, అందరూ సోదరులుగా సోదరీమణులుగా భావిస్తూ మానవాళి తరింప చేయుట నిమిత్తమై తన తపస్సు దారబోస్తూ మానవాళిని కూడా ముక్తాత్మలను చేయడమే సన్యాసి ధర్మము, బ్రహ్మచారి ధర్మము. అందుకోసమే గురవో నిర్మల శాంతా సాధవో మితభాషిణ కామక్రోధ వినుర్ముక్తా సదాచార జితేంద్రియా. కోవా గురుర్యోజితోపదేష్ట శిష్యస్తు కోయో గురుభక్త ఏవ. గురుదేవా, గురువులు అనగా ఎవరంటే ఇప్పుడు చెప్పిన మార్గంలో పయనించిన వాళ్ళే గురువులు. హితోపదేష్ట, లోకము తరించడ నిమిత్తమే, మానవాళి తరించడ నిమిత్తమై సనాతన ధర్మమును ఆచరిస్తూ అట్టి ధర్మాన్ని లోకానికి అందించుట నిమిత్తమే ఏ ఎట్టి సాధన ఉందో అట్టి సాధన చేస్తూ ఆ ప్రతి శిష్యుణ్ణి ఊడంగా తరింప చేయట నిమిత్తమై సాధన మార్గాన్ని ఉపదేశం చేస్తూ సర్వేశ్వర స్వరూపులుగా తీర్చిదిద్దడమే గురువుల ధర్మము. కోవా గురుర్యోజి ఇతోపదేష్ట శిష్యస్తు కోయో గురుభక్త ఏవ. గురువు అలా ఉండాల స్వామి, శిష్యులు ఎట్లుండాల స్వామి అని ప్రశ్నించినాడు. జగద్గురు శంకరాచార్య వారి గురుతత్వం చెప్పినారు. ఇప్పుడు నేను చెప్పే ప్రశ్నలన్నీ కూడా ప్రశ్నోత్తరములు అనగా ప్రశ్నలు జవాబులు. ఒక్కొక్క ప్రశ్నకు కొన్ని రోజులు చెప్పగలుగుతాం. మీకు సంగ్రహంగా ఉపదేశం చేస్తాం. ఒక్కొక్క ప్రశ్నకు కొన్ని రోజుల బడి ఉపదేశం చేసి సారాంశం ఉన్నది కావున మీకు సంగ్రహంగా చెప్తూ ఉన్నాను. అందుకోసమే శిష్యస్తు కోయో గురుభక్తయేవ. గురువు శిష్యుడనగా ఎలా ఉండాలంటే గురుదేవుల పైన అచంచలమైన భక్తి కలిగి ఉండాల. గురుపదాంబోజములు కొలవక గలుగుని
ప్రమివల వైరాగ్య భాగ్యమేమ గురుపదాంబోజముల్ కొలువక గలుగునే ప్రవిమల వైరాగ్య భాగ్యమేమ గురుపాద తీర్థంబు గ్రోలక గలుగుని జ్ఞాన విజ్ఞాన యోగానుభవము గురు సుప్రసాదంబు గనుగొనకున్న గలుగునే ప్రతిలేని చిత్తో పరతి సుఖంబు గురుతత్వమాత్మ గనుగొనకున్న గలుగుని నిరతిశయంబైన పరమపదము. సీతారామాంజనేయ సంవాదంలో శ్రీరామచంద్రుడే ఆంజనేయ స్వామికి ఉపదేశం చేస్తాడు. ఆంజనేయ, గురుతత్వము తెలుసుకోవాలంటే ముందు గురు శుశ్రూష చేసినటువంటి పుణ్యపురుషులకే గురు పరబ్రహ్మము కావున ఆ పరబ్రహ్మాకారాన్ని శిష్యుడు పొందాలంటే గురుసేవ భాగ్యం వల్లనే శిష్యుడు ముక్తాత్ముడవుతాడు. అచంచలమైన గురుభక్తి కలిగి ఉన్నప్పుడే శిష్యుడు తరిస్తాడు. అందుకోసమే గురువు దగ్గరికి వెళ్ళి గురువు చెప్పినట్టు వినాలా, ఏం చెప్తే అది చేయాలా. గురువు మంచిదే చెప్తాడు, చెడు చెప్పేవాళ్ళు గురువులు ఇంకా పుట్టలేరు, పుట్టబోరు. కొంతమంది ఉన్నారు కాంతాదాసులు కనకదాసులు అయినటువంటి వారి ఇంద్రియాలు కాంత కనకాలను ముట్టిన వారు గురువులు కారు. వారి దగ్గర ఆధ్యాత్మిక సంపద ఉండదు. చెప్పినా ఈ బూటకములే, అది ఆధ్యాత్మిక సంపద కానే కాదు, అవి నమ్మబోవద్దన్నాడు మలయాళ స్వాముల వారు. కనకాలను ముట్టుచున్నటువంటి సన్యాసుల దగ్గర ఆధ్యాత్మిక సంపద ఉండదు. ఆడికి పోయినా మీకు మోక్షమును పొందే మార్గాన్ని వాళ్ళు ఉపదేశం చేయలేరు. చేసినా అవి తాళగింజలాంటివే కానీ గట్టి గింజలు కానే కావు సుమా అంటాడు మలయాళ స్వాముల వారు. అందుకోసమే గురువులైనటువంటి వారు ఎప్పుడు సన్మార్గ ప్రవర్తకులై ఉండి మానవాళిని ఉద్ధరించడం నిమిత్తమే ఎప్పుడు సనాతన ధర్మాన్ని ఆచరిస్తుంటారు. కనకాలను గురువు ముట్టకూడదు. కొంతమంది గురాస్తాశ్రమంలో గురువులు ఉన్నారు. వాళ్ళు ఏకనారీ వ్రతులై ఉండి పిల్లలను కన్నారు. చిన్నప్పటి నుంచి కూడా అన్నమయ్య, త్యాగరాజు, పుండరీకుడు, పురంధరదాసు మున్నగు పుణ్యపురుషులు ఎంతమందో సతీ సక్కుబాయి మహాలాంటి మహాతల్లులు ఉన్నారు, మహాపురుషులు ఉన్నారు. చిన్ననాటి నుంచి వాళ్ళు పరమాత్మ చింతన చేస్తూ వివాహం చేసుకున్నారు. అందరికి నామ సంకీర్తన చేస్తూ వాళ్ళు ధన్యజీవులైనారు. గురాస్తాశ్రమ ధర్మము 10 మందిలో ఉన్నారు, ముట్టొచ్చు. కానీ సన్యాసి బ్రహ్మచారి మాత్రం సన్యాసి మాత్రం ముట్టకూడదు అని బ్రహ్మదేవుడు ఉపదేశం చేసినాడు. నారద పరివ్రాజకోపనిషత్తులో ఈ రహస్యాలు ఉన్నాయి. కనకాలను ముట్టకూడదు, ముట్టిన వారు సన్యాసులు అనిపించుకోరని బ్రహ్మదేవుడే, ఈ లోకాలను సృష్టించిన బ్రహ్మదేవుడే ఆనతిచ్చినాడు. కోవా గురుర్యోజి ఇతోపదేష్ట శిష్యస్తు కోయో గురుభక్త ఏవ కో దీర్ఘరోగో భవయేవ సాధో కిమౌషధం తస్య విచారయేవ. గురుదేవ, ఈ సృష్టిలో ఎన్నో రోగాలు ఉన్నాయి కదా స్వామి, దీర్ఘరోగము అది గొప్ప రోగం ఏది స్వామి? రోగములలో కల్లా గొప్ప రోగం ఏది స్వామి అంటే కో దీర్ఘరోగో భవయేవ సాధో, పుట్టడము చావడమే గొప్ప రోగము నాయన అని చెప్పినాడు జగద్గురు శంకరాచార్యుల వారు. మాటికి పుట్టుతున్నావు, మాటికి చస్తున్నావు. ఆ రోగం ఎందుకుంది అంటే పరమాత్మ చింతన చేయలేనందువల్ల ఈ రోగం ఉన్నది నాయన. గో దీర్ఘరోగో భవయేవ సాధో. గొప్ప రోగం ఏదంటే పుట్టడము చావడమే గొప్ప రోగము, దీర్ఘరోగము. కిమౌషధం తస్య విచారయేవా. గురుదేవ, అట్టి రోగమునకు ఔషధమేది? విచారయేవ, ఆత్మవిచారణ. సోహం సహా పరబ్రహ్మమును, ఆ పరమాత్మని నేను. ఆ సహా పరబ్రహ్మమే నేననే భావంలోకి నీవు కలగాలంటే ముందు ఆ పరమాత్మను ఎప్పుడు ధ్యానం చేసుకో, ఎప్పుడు పరమాత్మను జపించుము. కీటకం బ్రహ్మ రూపాన్ని పొందినట్టు పరమాత్మ చింతన వల్ల నువ్వు పరమాత్మ ఆకార స్వరూపుడై భాషిస్తావు. అదే పుట్టడము చావడం అనే రోగమునకు దివ్య ఔషధము. కో దీర్ఘరోగో భవయేవ సాధు కిమౌషధం తస్య విచారయేవ. ఆత్మవిచారణ, పరమాత్మ చింతనయే ఆ భవరోగమునకు ఔషధము అని గురుదేవులు శిష్యునికి ఉపదేశం చేసినారు. స్వామి,
అపార సంసార సముద్ర మధ్యే సమ్మజ్జతో మే శరణం కిమస్తి గురో కృపాలో కృపయా వదయిత విశ్వేశ పాదాంబుజ దీర్ఘనౌక. గురుదేవా, ఒక సముద్రమునకు ఒడ్డు ఉన్నది. సముద్రమునకు ఒక ఒడ్డు ఉన్నది. ఒడ్డు లేని సముద్రం ఏమైనా ఉన్నదా? ఒడ్డు లేని, తీరము లేని సముద్రం ఏది అని ప్రశ్నించినాడు. అది సముద్రము అన్నాడు శంకరాచార్యుల వారు. సముద్రం యొక్క తరంగాలను లెక్క పెట్టవచ్చును కానీ కోరికలను లెక్క పెట్టలేమన్నాడు దత్తాత్రేయ స్వామి. ఈ భూరేణువులు, ఈ భూమండలం ఉన్న భూరేణువులను లెక్క పెట్టవచ్చును, సముద్ర తరంగాలను లెక్క పెట్టవచ్చును, సముద్రమును ఈదుతూ ఆ ఒడ్డు చేరగలుగుతాము సుమా. ఈ సముద్ర ఒడ్డు లేనటువంటిది, అంతులేనటువంటిది. కోరికలే సంసారం అంటారు. ఏది ఒడ్డు లేనటువంటి, తీరము లేని గొప్ప సముద్రం ఏదంటే సంసారము. సంసారం అంటే భార్య పిల్లలు ఉండడము సంసారం కాదు. ఇంద్రియాలకు దాసుడై అతి లేని చింతలలో మునిగి ఏడవడమే సంసారము. చూచారా? అట్టి సంసారము దాటాలంటే ఏమైనా ఉన్నదంటే అపార సంసార సముద్ర మధ్య సమ్మజ్జతో మే శరణం కిమస్తి. అట్టి పారము లేనటువంటి గొప్ప సముద్రమును దాటాలంటే మార్గం ఏమైనా ఉన్నదా గురుదేవా అంటే, గురో కృపాలో, గురువు యొక్క కృపను పొందు, గురు సేవ చేసుకో. గురో కృపాలో కృపయావదయిత విశ్వేశ పాదాంబుజ దీర్ఘనౌక. అచంచలమైన భక్తితో ఆ విశ్వేశ్వరు యొక్క పాదపద్మను యందు భక్తి పెట్టుకొని ఆ పరమేశ్వరుని ధ్యానించు, గురువు చెప్పినట్టు ఆచరించు. గురువు యందు భక్తి, ఆ పరమేశ్వరుని ధ్యానంలో నిమగ్నుడైనటువంటి వారు అవలీలగా ఈ సంసార సముద్రాన్ని దాటి తీరగలుగుతారని జగద్గురు శంకరాచార్యుల వారు అందించిన దివ్య సందేశము శిష్యులకు. శిష్యుడు ప్రశ్నిస్తున్నాడు. శిష్య సమూహం అంతా ఆనంద పారవశ్యంలో మునిగిపోయినారు. మా గురుదేవులు ఏమి చెప్పుతున్నారు ఆహా అని చెప్పుతూ మళ్ళొక శిష్యుడు ప్రశ్నించినాడు. గురుదేవా, కిం భూషణాద్భూషణమస్తి శీలం. గురుదేవ, ఈ ప్రపంచంలో ఎన్నో భూషణాలు ఉన్నాయి కదా, భూషణములలోకెల్లా గొప్ప భూషణమేది గురుదేవా అని ప్రశ్నించినాడు. కిం భూషణాద్భూషణమస్తి శీలం. భూషణములలోకెల్లా గొప్ప భూషణము శీలము, సత్ప్రవర్తననైన. సత్ప్రవర్తనకు మించిన భూషణం మరొకటి లేనే లేదు. ఎన్ని భూషణములు ధరించినప్పటికైనా సత్ప్రవర్తన లేకపోతే రాక్షసుడు అంటారు. ఏ భూషణాలు లేకున్నా సత్శీలత కలిగి సద్గుణములు కలిగితే దేవుడు అంటారు. అందుకోసమే నైనా కిం భూషణాద్భూషణమస్తు శీలం తీర్థం పరం కిం స్వమనో విశుద్ధం కిమత్ర హేయం కనకంచకాంత సేవ్యం సదా కిం గురువేదవాక్యం. భూషణములలో కల్లా గొప్ప భూషణమేది గురుదేవంటే సత్శీలత, సత్ప్రవర్తనమే గొప్ప భూషణము అన్నాడు జగద్గురు శంకరాచార్యుల వారు. తీర్థం పరం కిం స్వమనో విశుద్ధం. ఈ భూమండలంలో ఎన్నో పుణ్యతీర్థములు ఉన్నాయి కదా గురుదేవ, తీర్థములలో కల్లా గొప్ప తీర్థమేది, పుణ్యతీర్థమేది అని ప్రశ్నించినాడు. తీర్థం పరం కిం స్వమనో విశుద్ధం. పవిత్రమైనటువంటి మనసే గొప్ప తీర్థము, పవిత్రమైనటువంటి హృదయమే దివ్య తీర్థము నాయన అని చెప్పినాడు జగద్గురు శంకరాచార్యుల వారు. గురుదేవులు ఎంత దివ్యమైన జ్ఞానోపదేశం చేసినారా చూశారా? మరి తీర్థయాత్రలు పోకూడదా? వెళ్ళాలా? నీకు ఓపిక ఉండి ఒకే చోటుంటే పరమాత్మ చింతన చేసే శక్తి ఓపిక ఉంటే ఒక చోటుంటే చాలు, ఆ సమస్త తీర్థములు అక్కడికి వచ్చేస్తాయి. లేదా ఒక చోటుండి పరమాత్మ ధ్యానం చేసి ఓపిక లేకపోతే తిరిగి ఆ మహర్షులంతా కూడా తపస్సు చేసిన పుణ్యభూములే తీర్థములుగా మారినాయి. భగవంతుడు అక్కడ వచ్చి వెలిసినాడు. అక్కడికి వచ్చి మొత్తము అక్కడ ఆ భగవంతుడు ఆ భక్తుని హృదయంలో ఉండి ఆ భగవంతుడు ఉన్న చోటనే నెలకొని ఉన్నాడు, అక్కడనే నిలిచిపోయినాడు. ఆ భగవంతుడు అక్కడ నిలిచిపోయినందువల్ల ఎంతో పతివ్రత మహాతల్లులు, సతీవ్రతులు, పరమ భక్తాగ్రేశ్వరులైన యోగీశ్వరులు, యతీశ్వరులు, బ్రహ్మచారులు, గురస్తులు, వానప్రస్తులు, సన్యాసులు, మహాయోగులంతా సంచరిస్తున్నారు. పుణ్యపురుషులు ఇంతింత ఇంకా రెంటింపలై అనంతమైపోతున్నాయి
పుణ్యక్షేత్రములలో ఎంతో పుణ్యభూములుగా తయారవుతుంది. అక్కడికి పోతే చాలు పవిత్రాత్ములు అయిపోతారు వాళ్ళు. కావున ఓపికండి ఒక చోటుంటే పరమాత్మ చింతన చేసే ధ్యానం చేసుకుని ఓపికలు తిరిగి పుణ్యాన్ని సంపాదించుకోండి, తప్పులేదు. వాళ్ళు కూడా ముక్తాత్ములు అయిపోతారు. అందుకోసమే గురుదేవ కిం భూషణాద్భూషణమస్తి శీలం తీర్థం పరం కిం స్వనో విశుద్ధం. తీర్థములకల్లా గొప్ప తీర్థం ఏదంటే పవిత్రమైన మనస్సు, పవిత్రమైన హృదయమే పుణ్యతీర్థము నాయన అని శిష్యులకు ఉపదేశం చేసినాడు. కిమత్ర హేయం కనకంచ కాంత. హేయమైంది వదలవలసినటువంటి సృష్టిలో ఏది వదిలితే మోక్షం సిద్ధిస్తుంది గురుదేవ అంటే కాంతను కనకాన్ని వదలాల. కాంత భ్రమను కనక భ్రమను ఈ రెండు వదిలిన వారే జీవన్ముక్తులై భాషిస్తారు, జీవన్ముక్తులై తరిస్తారు వాళ్ళు. లేదా సదా వానప్రస్థాశ్రమం నుండి అయినా సరే కాంత కనకాలను వదిలి పిల్లలకు పెండిలు చేసేసి వాళ్ళకు భుజస్కంధాలపైన అన్ని సంసార బాజులు పెట్టి ఒక కుటీరం వేసుకొని సదా పరమాత్మ ధ్యానం అప్పుడైనా సరే కాంత కనకాలను వదలవలసిందే, అవి ముట్టకుండా ఉండవలసిందే. అట్లా ఉన్నటువంటి వారి సాధన అది ఒక వైరాగ్యము. అట్టి వైరాగ్యం నుంచే బ్రహ్మజ్ఞానం ఉదయిస్తుంది. కాంతా కనకాలను ముట్టకుండా సదా బ్రహ్మచర్య దీక్షలో ఉన్నటువంటి వారికి బ్రహ్మజ్ఞానము, బ్రహ్మచర్యం నుండే బ్రహ్మజ్ఞానము సిద్ధిస్తుంది. బ్రహ్మజ్ఞానం ఎక్కడో నుంచే ఊడిపడదు సుమా, నీ హృదయాంతరాల నుంచే ఆవిర్భవిస్తుంది. బ్రహ్మస్వరూపుడవై నువ్వు భాషించాలంటే కామబంధనమే వేదం, కామబంధనమే వేదం, కామబంధనమే వేదం నాణ్యదస్తీయ బంధనం కామబంధన ముక్తో నేయ భూయోభి జాయతే. కామబంధన నుండి విముక్తుడై సదా బ్రహ్మచర్య దీక్షలో ఉన్నటువంటి వారికి 4 వేదములు చదివినటువంటి పుణ్యము ప్రాప్తిస్తుంది. కామబంధనం నుండి విముక్తుడై బ్రహ్మచర్య దీక్షలో ఉండి పరమాత్మ చింతన చేస్తున్నటువంటి వారికి 4 వేదాలు చదివితే ఎంత పుణ్యమో అంత పుణ్యము ప్రాప్తిస్తుంది అని వేదవ్యాస భగవానుల వారు, వేదవ్యాస మహర్షుల వారు లోకానికి అందించిన దివ్య సందేశము. కామబంధనమే వేదం నాణ్యదస్తీయ బంధనం. కామబంధనమే వేదం, కామబంధనం విముక్తుడు కావడమే సమస్త వేదములకు సారాంశములను గ్రహించిన వానివే సమస్త వేదములు చదివి ఆచరించిన పుణ్యము నీకు ప్రాప్తిస్తుంది. కామబంధనం నుండి విముక్తుడైనటువంటి వారికి అన్ని బంధనల నుండి విముక్తుడైపోతాడు. నాణ్యదస్తీయ బంధనం, ఇంకా బంధనమే ఉండదు. కామబంధనమే వేదం నాణ్యదస్తీయ బంధనం కామబంధన ముక్తో నేహ భూయోభి జాయతే. కామబంధనం నుండి విముక్తుడు కావడమే ముక్తిని పొందిన వాళ్ళు అవుతారు. ఇంకా వాళ్ళు పుట్టమన్నా పుట్టరు. ఆ పరమాత్మ చింతన చేస్తున్నటువంటి వారు పరమాత్మలోనే ఐక్యమైపోతారు వాళ్ళు. అందుకోసమే నాయనలారా, మీరు ముక్తాత్ములు కావాలంటే కింభూషణాద్భూషణమస్తి శీలం, కింభూషణాద్భూషణమస్తి శీలం తీర్థం పరం కిం సమనో విశుద్ధం కిమత్ర హేయం కనకంచ కాంత. హేయమైనటువంటి వదలవలసినటువంటి ఏవి ఈ సృష్టిలో ఏవి వదులుతో మోక్షం సిద్ధిస్తుందంటే కాంత కనక భ్రమల నుండి విముక్తుడైన వారే ముక్తి పొందటానికి అధికారులు అవుతారు, వాళ్ళు తరించగలుగుతారు. కిమత్రహేయం కనకంచకాంత సేవ్యం సదా కిం గురువేద వాక్యం. ఏమి సేవించాలి స్వామి ఆజ్ఞాపించు అన్నారు శిష్యులంతా. మేమి చేయాలో చెప్పండి అన్నారు ఆఖరిలో. గురుదేవులు ఉపదేశం చేయగా చేయగా మేము శిష్యులమైన మేము ఏమి ఆచరించాలా? సేవ్యం సదా కిం గురువేద వాక్యం. గురువు చెప్పినట్టు ఆచరించండి. శాస్త్రాధ్యయనం చేస్తూ శాస్త్రాలను చదువుతూ శాస్త్రాలు చెప్పినట్టు ఆచరించండి. గురువు చెప్పినట్టు వినండి, శాస్త్రాలు చెప్పినట్టు ఆచరించండి. ఇదే శిష్యులు చేయవలసిన కర్తవ్యములు. భక్తులు చేయవలసినటువంటి కర్తవ్యము ఏమిటనగా గురుదేవుడు చెప్పినట్టు వినాలా, శాస్త్రములు పురాణములు చెప్పినట్టు ఆచరించాలా. ఇదే
శిష్యుల కర్తవ్యము. నాయనలారా, నేను చెప్పినట్టు ఆచరించండి. శాస్త్రాలు పురాణముల యొక్క సారాంశం అంతగూఢంగా గురుముఖత వెలువడుతుంది. గురువు సమస్త వేదస్వరూపుడై ఉంటాడు. వేదముల యొక్క సారాంశాన్ని పిండి శిష్యులకు ఏది అవసరమో అదే ఉపదేశం చేస్తాడు. గురువు చెప్పినట్టు వినండి. ఆ వేదశాస్త్రములు వేదశాస్త్రముల యొక్క స్వరూపమే గురుదేవులు. కావున వేదశాస్త్రాలు మేము చదవలేం కదా, ఎక్కడున్నాయో, ఎవరు చదువుతారు, ఎవరు చెప్తారు, మాకు చదువు రాదని చెప్పి మీరు బాధపడవలసిన అవసరం లేదు. కావున గురుదేవులు చెప్పడమే వేదశాస్త్రముల యొక్క సారాంశము. అట్టి గురుదేవులు చెప్పినట్టు ఆచరిస్తే చాలు, ముక్తాత్ములైపోతారు, భవబంధ విముక్తులైతారు, జీవన్ముక్తులై ఉంటారు, కైవల్యాన్ని పొంది తీరుతారు. అందుకోసమే ఇది ఇప్పుడు నేను చెప్పినటువంటి శ్లోకాలు ప్రశ్నోత్తర మణిరత్నమాలలో ఉన్నాయి. కావున ఇప్పుడు 5 శ్లోకాలు మేము చెప్పబడింది. కావున ఇంకా ప్రశ్నోత్తర మణిరత్నమాలలో చాలా ఉన్నాయి. ఇప్పుడు కొన్ని శ్లోకాలు ఉపమానాలుగా ఇతర గ్రంథముల నుండి తీయబడింది, సేకరించబడింది. కావున జగద్గురు శంకరాచార్య వారు చెప్పినటువంటి ప్రశ్నోత్తర మణిరత్నమాల నుంచి 5 శ్లోకాలు మనం తీసుకున్నాము. కావున ఇంకా వచ్చే వారముల యందు సమయం ఉన్నప్పుడు ఆధ్యాత్మిక సంపద మీకు పంచిపెడతాను. ఓం తత్సత్. ఓం నమః శివాయ. सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहि तेजस्विनावधीतमस्तु मा विद्विषावहि। ओम शान्तिः शान्तिः शान्तिः। शम्भो शिव 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 शिव। नारायण नारायण नारायण। ओ దైవమతము ప్రతిష్ఠితమగునుగాక, కరుణామతము వృద్ధి నొందునుగాక, శాంతిమతము స్థాపితమగునుగాక, సత్యమతము స్థిర ప్రతిష్ఠిత నందునుగాక, సనాతన ధర్మమతము ఉద్ధరింపబడునుగాక, ఋషిమతము వర్ధిల్లునుగాక, స్వాతంత్ర్యమతము జయించునుగాక, జ్ఞానమతము వ్యాపకమగునుగాక, కలిమతము అంతరించునుగాక, అహింసావ్రతము స్థిరస్థాపితమగునుగాక. ఓం తత్సత్. జయ రఘునందన జయ జయ రామ, జయ రఘునందన జయ జయ రామ, జయ జగ జనని జానకి రామ, జయ జగ జనని జానకి రామ, नव नव कोमल मेघ श्यामा, नव नव कोमल मेघ श्यामा, भवहरना भद्राचल रामा, भवहरना भद्राचल रामा, जय रघुनंदन जय जय रामा, जय रघुनंदन जय जय रामा, जय रघुनंदन जय जय रामा, जय जग जननी जानकी रामा, नव नव कोमल मेघ श्यामा,
नव नव कोमल मेघ श्यामा भवहरना भद्राचल रामा भवहरना भद्राचल रामा जय रघुनंदन जय जय 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 रामा जय भक्तवत्सल भगवान की जय जगन्माता की जय हर हर महादेव शंभो ओम ब्रह्मचारी महर्षि सद्गुरु श्री 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 प्रेमानंद स्वामी वारिके మన ఆధ్యాత్మిక సంధ్యాలంటే తపోగుహ దగ్గర మాట్లాడుకుందాము. ఓం నమః శివాయ. శుభం భూయాత్.